1980లో చలికాలంలో నేను భారతదేశంలో బాబూజీతో కొన్ని రోజులు గడిపాను. ఒకరోజు ఉదయం ఆయన వసారా బయట తన వాల్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఎండ చురుకుగా ఉంది. సూర్యుని కిరణాలు ఒంటికి హాయినిస్తున్నాయి. నేను ఆయనకు కొన్ని అడుగుల దూరంలో నేలపై కూర్చొని ఉన్నాను. అక్కడ మేమిద్దరమే ఉన్నాం. ఆయన తనలో తాను నిమగ్నులై ఉన్నారు. మా మధ్య ఆవరించి ఉన్న ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. ఒక్కసారిగా ఆయన నా వైపు చూసి ఇలా రా అన్నారు. నేను వెళ్ళి వారి పాదాల చెంత కూర్చున్నాను. ఆయన నా వైపు తిరిగి తన చేతిని చాపి మణికట్టు పైభాగంలో ఒక గీత గీశారు. శీతాకాలంలో భారతదేశంలో చర్మం పొడిగా మారి పగుళ్ళు ఏర్పడతాయి. గోటితో చర్మం మీద గీయడం వలన అక్కడ ఒక తెల్లని గీతలా ఏర్పడింది. ఇదిగో చూడు, ఇది నీటి కాలువ అన్నారు. అవును బాబూజీ అని నేనన్నాను. అప్పుడు ఆయన ఆ రేఖ మధ్యలో నుండి బయట వైపుకు వై ఆకారంలో మరొక గీత గీశారు. ఇప్పుడు నీటి వేగం 50% తగ్గిపోయిందన్నారు. ఆ తర్వాత ఆయన మరొక గీతను గీసి నీటి ప్రవాహ వేగం మరింత తగ్గింది. నీకేమైనా అర్థమైందా అని నన్ను ప్రశ్నించారు. అవును బాబూజీ, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అని నేను సమాధానం ఇచ్చాను. ఈ కొద్ది సంభాషణ తర్వాత ఆయన మరోవైపుకి తిరిగి తన ఆలోచనలలో నిమగ్నమైపోయారు. ఆయన బోధన నా మనస్సులో, హృదయంలో పాతుకుపోయినందున నేను అలానే మౌనంగా కూర్చుండిపోయాను. ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మన మనస్సులో మనం అనేక ఛానల్స్ లేదా మార్గాలను ఏర్పరచుకుంటాం. మనస్సు యొక్క శక్తి ఈ మార్గాల మీద పంచబడుతుంది. ఛానల్స్ ఎక్కువైన కొద్దీ మన పరిశీలనా శక్తి తక్కువవుతూ పోతుంది. ధ్యానం ద్వారా మనస్సు యొక్క ప్రవాహాన్ని నియంత్రించి దాని సామర్థ్యాన్ని కేంద్రీకృతం చేయగలిగిన వివేచన మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనస్సు ఏకాగ్రతతో ఉన్నప్పుడు ధ్యాన సామర్థ్యం పెరుగుతుంది. Master, yesterday you were talking about wise and the fool. What was it? That was merely joke. It was very good. But it can, well, if I cut joke, it has some meaning. Yes. I never do. You should stop. You should stop it. So it's fool, wise, or wise, fool. I've given you reasons. I've given you reasons also. That fool will make only one channel. I'm repeating it. Fool will make only one channel because he has no wisdom to think otherwise. And wise man, he has got so many thoughts. He has read, he has practiced so many thoughts. And we should have only one channel or only one way, so that we can walk easily towards God. So only one channel. Now you will have to destroy all his channels to have one what is going to
But that is merely a joke, I say. I mean. But it has some. It doesn't mean that every food should be taken in the mission. It doesn't mean that.